నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇండస్ట్రియల్ భూముల్ని 30% రియల్టర్లు కట్టబెడుతున్న రేవంత్ సర్కార్ అంటున్న బీఆర్ఎస్. గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న యువకుడు. లింగాలపాడు గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తిఫాకాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలు ఇచ్చారు, తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని అందజేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ భూములు రెగ్యులరైజ్ చేయడానికి 100%, 200% ఫీజు చెల్లించాలని నిబంధనలు పెట్టారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి, ఏవి రెడ్డి, కొడంగల్ రెడ్డి, తిరుపతి రెడ్డి లాంటి బడాబాబులకు కేవలం 30% ఫీజు చెల్లిస్తేనే రెగ్యులరైజ్ చేస్తామని కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. మా గవర్నమెంట్లో మేమున్నప్పుడేమో 100% ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే, ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోటి చేతికి పోతే 200% అని పెడితే, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట. ఏది టీఎస్ ఐపాస్ లెక్క. అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి, అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్, మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్, మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్, 45 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే 100%, 200% నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో 30% కడితే చాలంట. ఎంత హైలైట్ అంటే 30% చాలంటే, ఏది 30% ఎస్ఆర్ఓ విలువ. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అజామాబాద్లో ప్రస్తుతం ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది. అల్లూరు జిల్లా మారేడుపల్లిలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సందర్శించారు. ఇప్పటికే 13 మంది నక్సలైట్లు హతమయ్యారని, మిగిలిన వారు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని, మావోలను నిర్మూలించడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. థాయిలాండ్ వేదికగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ 2025 గ్రాండ్ ఫినాలేలో 25 ఏళ్ల మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. 121 దేశాల అందగత్తులు పాల్గొన్న ఈ మహాసమరంలో ఫాతిమా అద్భుతంగా రాణించి మెక్సికోకి 4వసారి మిస్ యూనివర్స్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండిఎం మత్తు పదార్థాలు పట్టుకున్న సౌత్ డిఎస్పీ బానోదయ. ఈగల్ టీం ఇచ్చిన సమాచారం మేరకు 11 గ్రాముల మత్తు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారన్నారు సౌత్ డిఎస్పీ బానోదయ్. ఈ కేసులో విశాల్, బత్తుల శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బెంగళూరుకి చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్ మరియు శ్రీనివాస్ 11 గ్రాముల ఎండిఎం మత్తు పదార్థాన్ని, 30,000 రూపాయల నగదుని గుంటూరుకి చెందిన ఖాజా అనే వ్యక్తికి సరఫరా చేసే సమయంలో పట్టుకున్నారు. డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. నందిగాం నియోజకవర్గం టీడీపీ స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో డాడీస్ రోడ్ క్యూఆర్ స్టిక్కర్ని ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, ప్రజలందరూ ఈ యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాడీస్ రోడ్ యాప్ వలన కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి డాడీస్ రోడ్ యాప్ స్టిక్కర్ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డాడీస్ రోడ్ స్టిక్కర్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. వాహనాలకు డాడీస్ రోడ్ యాప్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల 8 రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రమాదం, సందేశం, రక్తనిధి అన్ని విధాల మీకు వెంటనే
మీరు ప్రయాణించేటప్పుడు ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే మీ అందుబాటులో ఉన్నటువంటి మీ ముఖ్య అనుచరులకి వెంటనే తక్షణ సమాచారాన్ని అందించే విధంగా ఈ యాప్ క్యూఆర్ కోడ్ పనిచేస్తుందని తెలియజేశారు. శ్రీ సుఖశ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం నందు కార్తీక మాస ఆఖరి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయం నందు ఏర్పాటు చేసిన పోలి పాడ్యమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి. లింగాలపాలు గ్రామంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యలపై తక్షణ చర్యలు ఆదేశాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. శుక్రవారం నాడు నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు కూటమి నేతలు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలు ఆమె నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేస్తూ నిర్లక్ష్యానికి తావు లేకుండా సమయానుకూలంగా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు శుక్రవారం ఉదయం చిరుజల్లుల మధ్య ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకీలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న యువకుడు. ఇంట్లో గంజాయి మొక్కను గుర్తించి నిందితుని అదుపులోకి తీసుకున్న పోలీసులు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పలకపల్లి గ్రామంలో గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న నాగునులు మధు అనే యువకుడు. గంజాయి మొక్కను గుర్తించి మధును అదుపులోకి తీసుకున్న నాగర్ కర్నూలు పోలీసులు. నియోజకవర్గంలో ఉన్న పత్తి రైతులను ఆదుకోవాలన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సీసీ కేంద్రాల ద్వారా రోజుకు 500 క్వింటాలు కొనుగోలు నిబంధనలు సడలించాలన్న ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు ఏలూరు శివాజీ. జగ్గయ్యపేట నియోజకవర్గం వచ్చవాయి మండలం మక్కపేట గ్రామంలో నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు కనగాల రమేష్ ఆధ్వర్యంలో పత్తి రైతులు పడుతున్న బాధను అడిగి తెలుసుకున్న తన్నీరు నాగేశ్వరరావు. కూలి చేసే కూలితోని పత్తి తీసే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇందా పెద్దలు చెప్పినట్టుగా సుమారుగా మరి 20,000 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా కష్టాలు ఉన్నాయి పత్తి రైతులకి. ఎందుకంటే జూన్ జూలైలో అధిక వర్షాలు, తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి వరదలు రావడం. మరి ఇటీవల కాలంలో మోంతా తుఫాను గత నెల చివరిలో మోంతా తుఫాను అని వచ్చింది. కనీసం 3 రోజులు వర్షం పడినప్పుడు దాని ద్వారా పత్తి మంచి వేపుగా ఉన్న పత్తి, చేతికి అందించిన పత్తి ఎకరాకు కనీసం 12 నుంచి 15 క్వింటాలు అవుద్ది అనుకున్న పత్తి మరి అదే టైంలో అధిక వర్షాల వలన, వరదల వలన పత్తి ఇంకొక 4 రోజుల్లోపే క్లోజ్ అయిపోద్ది. 20 నుంచి 4 రోజుల్లోపే క్లోజ్ అవుద్ది. 20 నుంచి 4 రోజుల్లోపు ఈ నియోజకవర్గంలో ఉన్న పత్తి మొత్తం కూడా ఏ విధంగా సీసీఏకి ఉంటుంది, అది మాకు ఎమ్మెల్యే గారు స్పష్టంగా తెలియజేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ మేము అడిగే ప్రశ్న సూటుగా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పాలి, సీసీఏ మొత్తం చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గంలో పత్తి కొంటుందా లేదా, ఓన్లీ మోసపూరితంగా పెట్టారా, దీన్ని ఓన్లీ మీరు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం పెట్టారా, రైతులు మరి గొడవ చేస్తారని పెట్టినట్టుగా ఉంది. ఇది వాస్తవంగా ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు, పైన మేమే కింద మేమే అంటున్నారు. మరి మేము సింగిల్ ఇంజిన్ గా ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పత్తి రైతులకి నష్టం వస్తే, మిర్చి రైతులకు నష్టం వస్తే మేము క్రాప్ ఇన్సూరెన్స్ ఉచితంగా చేయించి ఆ రోజున పత్తి రైతుకి 20,000, మిర్చి రైతుకి 49,500 ఇచ్చాం. ఇవాళ ఇప్పటి వరకు కూడా ఎన్యూమరేషన్ అవ్వాల. కాబట్టి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీ మోసపూరిత విధానాలను మీరు కట్టిపెట్టండి. ఇక్కడ లోకల్లో ఉన్న
ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి. దీని మీద మీరు గ్రామాన రైతుల యొక్క బాధలు వినండి, పత్తి రైతుల కష్టాలు తెలుసుకొని అఖిలపక్ష సమావేశం మీరు ఉన్నతాధికారులతో మాట్లాడండి, ఎంపీ గారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి. ఈ పత్తి కొనుగోలు చేయకపోతే మాత్రం ఈ తప్పు, ఈ బాధ్యత మీదే, ఈ పాపం మీదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇండస్ట్రియల్ భూముల్ని 30% రియల్టర్లు కట్టబెడుతున్న రేవంత్ సర్కార్ అంటున్న బీఆర్ఎస్. గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న యువకుడు. లింగాలపాడు గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య.